సీతారామ కళ్యాణ మహోత్సవం ఘట్టం ఇది మూడవది. ఇది సరస్వతి శిశు మందిర పిల్లలచే నిర్వహించబడుతుంది. ఇది స్వాతి ముఖ్యంలో ఉన్నటువంటి ఒక సీతారామ కళ్యాణం. దీంట్లో శివధనుర్భంగం ఉంటుంది. స్వాతి ముత్యం అనే సినిమాలోని రామ కనవేరా అనే పాటకి అటువైపున చక్కబడిన ఇటువైపున పోరాటం మధ్యలో సీతారామ నడుస్తూ ఉంటుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం సీతారామ కళ్యాణంలో దీనికోసం విశేషమైన ప్రయత్నాలు చేసిన విజ్ఞానులు తయారు చేసిన ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. ఆవిడ శ్రీమతి శ్రీ కుమారి వేద. ఆవిడ ఆర్టిస్ట్ ఫైన్ ఆర్టిస్ట్.
విషయం. ఏమే మంథరా, ఏమిటారు సరసలు? మీకు తెలియదా మహారాణి, రేపే శ్రీరామునికి యువరాజ పట్టాభిషేకమట. అవునా? నా శ్రీరామచంద్రునికి యువరాజ పట్టాభిషేకం. ఎంత తీపి కబురు చెప్పావే. నేనే స్వయంగా వెళ్ళి నా రామునికి మంగళస్నానం చేయిస్తాం. ఇదిగో ఈ బహుమానం తీసుకో. ఇదిగో ఈ బహుమానం తీసుకో. ఛీ! మంథరా, ఎంత మూర్ఖురాలివే తల్లి. నీ సవతి కొడుకు రాజు కానున్నాడు, రాజు. ఇక నువ్వు ఆ రాజమాత కౌసల్యకి ఊడిగం చేయాల్సిందే తల్లి. ఊడిగమా? నేనా? ఏమంటున్నారే? అంతే కదా మరి. ఇక రాజమాత మర్యాదలన్నీ ఆ కౌసల్యకే. ఈ ఆపంగుండ గడ్డకి ఉపాయం చెప్పవే మంథరా. ఒక ఉపాయం ఉంది తల్లి. పూర్వం మహారాజు నీకు 2 వరాలు ఇస్తానన్నారు కదా, అవును. ఆ వరాలన్నీ ఇప్పుడు కోరుకో. రాముడికి బదులుగా మన భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని, రాముడు 14 ఏళ్ల పాటు అరణ్యవాసం చెయ్యాలని కోరుకో. అప్పుడు మన భరతుడు ఎదురులేని రాజు అవుతాడు. రాజమాతగా నీకు ఎదురే ఉండదు. మంథరా, నువ్వు నాకు సరైన ఉపాయం చెప్పావే. అలాగే చేస్తాను. ఇక చాలు మంథరా, ఇక వెళ్ళవచ్చు. కైకా, కైకా, ఎక్కడున్నావు? నీకు శుభవార్త తెచ్చాను. స్వయంగా నేనే నీకు చెప్పాలని, నీ ఆనందాన్ని నా కళ్ళారా చూడాలని వచ్చాను. మహారాజా, మీరు సత్యవంతులు, వెనుకాడరుగా. మహారాజా, మీరు సత్యసంధులు, వెనుకాడరుగా. సంశయం ఎందుకు కైకా? నా ప్రాణాతి ప్రాణమైన నా రాముడి మీద ఆన, నా పుణ్యం మీద ఆన. నీ కోరిక నేను తప్పకుండా నెరవేర్స్తాను, కోరుకో. ఓ పంచభూతములారా, ఓ దేవతల్లారా, మీరే సాక్షులు. నా రాజు నాకు మాటిచ్చారు, విన్నారు కదా? మహారాజా, సావధానులై వినండి. నా మొదటి కోరిక రాముని పట్టాభిషేకానికై చేసిన ఏర్పాట్లతోనే అదే ముహూర్తానికి నా కుమారుడు భరతునికి పట్టాభిషేకం జరగాలి. కైకా, నీ కొడుకు కలుసు తెలిసేమేలా మాట్లాడుతున్నావా? రాముడు ఉండగా లక్ష్మణుడు భరతుడు పట్టం కట్టుకోడు. అందుకే నా 2వ వరం రూపంలో రామునికి వనవాసాన్ని కోరుతున్నాను. రాముడు నార చీరలు జటలు ధరించి 14 సంవత్సరాల పాటు వనవాసం చేయాలి. కైకా, ఈ వరాలు కోరుతున్నది నీవేనా? నా బంగారు తండ్రికి హాని తలపెట్టావా? వాడిని వదిలి నేను బతకగలనా? కైకా, నీ కొడుకు కంటే ఎక్కువగా రాముని ప్రేమిస్తావే. రాముడు కూడా తన తండ్రి కంటే మిన్నగా నిన్నే అభిమానిస్తాడే. ఎందుకైనా విపరీత కోరికలు కోరుతున్నావు? కైకా, నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. ఈ కోరికలు వెనుకకు తీసుకో, వేరే వరాలు కోరుకో. మాట తప్పుట ఇక్ష్వాకు వంశంలోనే లేదు ప్రభు. ఛీ, పాపాత్మురాల! ఛీ, పాపాత్మురాల! ఇంతకు తెగించావే. కైకా, ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నేను చనిపోయాక నువ్వు కానీ నీ కొడుకు కానీ నా దేహాన్ని ముట్టరాదు. ఛీ, పాపాత్మురాల! ఎంతకు తెగించావే. కైకా, ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నేను చనిపోయాక నువ్వు కానీ నీ కొడుకు కానీ నా దేహాన్ని ముట్టరాదు. రామా, రామా, నా తండ్రి, రామా, రామా. జయము జయము మహారాజా, జయము జయము మహారాజా. ప్రణామాలు మహారాజా, ప్రణామాలు మహారాణి. ఏమి సుమంత్ర? శ్రీరామ పట్టాభిషేకానికి సర్వము సిద్ధమైంది మహారాణి. వెంటనే వెళ్ళి రాముని
ఇది రాజాజ్ఞ. చిత్త మహారాజా. తండ్రి ప్రణామం. మళ్ళీ ప్రణామం. తండ్రి ఇచ్చారట. రామ, మీ తండ్రి గారు ఇప్పుడు మాట్లాడే స్థితిలో లేరు. వారి మాటలను నేనే చెప్తాను, పాటిస్తావా? సందేహమా తల్లి? తండ్రి అయినకు శిరోధార్యం సెలవీయమ్మా. రామ, మీ తండ్రి గారు పూర్వం నాకు 2 వరాలిచ్చారు. అందులో మొదటిది, నీ పట్టాభిషేక ముహూర్తానికే భరతుడు పట్టాభిషిక్తుడవ్వాలి. చాలా సంతోషం తల్లి. నిజంగా అంటున్నావా రామా? అవును తల్లి, ఈ రాముని మాటకు తిరుగుడదమ్మా. మరి రెండవది, నీవు నార చీరలు జటలు ధరించి 14 సంవత్సరాల పాటు వనవాసం చేయాలి. ఎంతకు తెగించావే? వెళ్తానమ్మా, కానీ నా తల్లికి భార్యకు చెప్పి అనుమతి తీసుకునే గడివియమ్మా. మంచిది, త్వరగా కదులు రామా. రామ వద్దు తండ్రి, నన్ను చంపి రాజ్యాన్ని పరిపాలించు. అలా చేస్తే మీకు సంతోషం అంటుకుంటుంది తండ్రి. 14 ఏళ్ళు కదా, ఇట్టే గడిచిపోతాయి. మళ్ళీ వస్తారుగా, దిగులు పడకండి. వద్దు రామా, వద్దు రామా, వద్దు రామా. రామ, ఈ రాజ్యం అయోధ్య వంటిదే. దీనిని పరిపాలించి మేము మీ సేవకులము. మీ ఆజ్ఞ శిరసావహిస్తాము. అనుజ్ఞేయు ప్రభు. మీకోసం పంచభక్షములతో కూడిన ఆహార పదార్థాలు తెచ్చాను, స్వీకరించండి. కూడా ప్రియమిత్రమా, నేను వనవాసంలో ఉన్నాను. నగర ప్రవేశం చేయకూడదు. అంతేకాదు, ఫలములు కందమూలములను మాత్రమే భుజిస్తాను. నా కోసం ఇంత దూరం గాలి నడకన వచ్చి మన స్నేహాన్ని ప్రదర్శించావు. నాకు చాలా సంతోషం. ఇక నీ వలపై మమ్మల్ని గమను దాటించి చాలు. కట్టే 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 చూడు, దూరంగా ఇక్ష్వాకుల ప్రజలతో పెద్ద సైన్యం ఇటువైపే వస్తున్నది. ఆ భరతుడు మనల్ని సంహరించి శత్రుశేషం లేకుండా చేసుకోవాలనుకుంటున్నాడేమో. తప్పు నాయనా, తప్పు. భరతుడు అలాంటి వాడు కాదు. వాడు నా వైవి ప్రాణము. నన్ను తిరిగి అయోధ్యకు తీసుకువెళ్ళాలని వస్తున్నట్లున్నాడు. అన్నా, భరత, నాన్నగారు క్షేమమేనా? ఆయన సేవలు చేయడం మాని ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏమయ్యా, ఎందుకు కింద చిక్కిపోయావు? తండ్రి భరత, రాజ్యపాలనలో జాగ్రత్తలు ఉన్నావు కదా, ఏమయ్యా మాట్లాడవు? అన్న, ఏమని చెప్పను? మన తండ్రి గారు నీ వియోగ దుఃఖంతో స్వర్గస్థులయ్యారు. తండ్రి అన్న, ఊరడిల్లు, శోకించవద్దు. ముందుగా నాన్నగారికి తర్పణాలు వదులు. అమ్మా, జనక మహారాజు పుత్రికవు, దశరథ మహారాజు కూడలవు, శ్రీరాముడి ధర్మపత్నివి. నీకెంతో దుఃఖం కలిగింది తల్లి? అన్న, నువ్వు జ్యేష్ఠుడివి. నేను నీ తమ్ముణ్ణి, సేవకుని, శిష్యుణ్ణి, దాసుని. నువ్వు అయోధ్యకి రావాలి, రాజ్యపాలన చేయాలి. అన్న, నాకు రాజకాంక్ష ఏమాత్రము లేదు, దానిని కోరినను లేదు. నా తల్లి ఇట్టి పాపిష్టి కోరికలు కోరి మనందరినీ దుఃఖం పాలు చేసింది. తాను ఆశించిన రాజ్యలాభము దక్కలేదు, సరికదా. తాను వైదవ్యాన్ని పొందింది. తాను మహా అఘోర నరకాలు పడడం తథ్యం. భరత, తల్లిని అలా దూషించడం తగున? తప్పు కలు. ఇందులో నీ దోషం ఏమాత్రం లేదని నాకు తెలియాలా తండ్రి?
తండ్రి ఆజ్ఞను పాటించడం మన కర్తవ్యం. అందుకే నువ్వు రాజ్యపాలన చేయాలి, నేను వనవాసం చేయాలి. నీ తప్పదు తండ్రి. అన్న గుర్రం వల్లే గాట పరిగెత్తగలనా? గరుడిని వల్లే సామాన్య పక్షి ఎగరవలదు. నీ వల్లే నేను బాధించగలనా? కాబట్టి నువ్వే రాజ్యపాలన చెయ్యాలి. కనుక తండ్రి ఆజ్ఞను నేను స్వీకరించలేదు. ఆయనకు అసత్యదోషం కట్టబెట్టలేను తండ్రి. నాయనలారా, నేను ఒక ఉపాయం చెప్తాను వినండి. నాయన భరత రాముని పాలకులని తీసుకొని పాదక పట్టాభిషేకం చేసి రాజప్రతినిధిగా రాజ్యాన్ని పాలించు. అలాగే గురువుగారు. అన్న, నువ్వు 14 ఏళ్ల వనవాస సమయం ముగిసే వరకు మన రాజ్యాన్ని నీ ప్రతినిధిగా నేను పాలిస్తాను. కానీ నువ్వు లేని అయోధ్య నగరంలో నేను అడుగుపెట్టను. నీ వల్లే నేను జటావల్కుల దారినై ఉంటాను. నంది గ్రామంలో ఉంటూ నీ పాదకులకు పట్టాభిషేకం చేస్తాను. 14 ఏళ్ల వనవాస సమయం ముగిసిన వెంటనే నాకు కనబడకపోతే ప్రాణత్యాగం చేస్తాను. అన్న, నన్ను ఆశీర్వదించు. స్వయంగా నెరవేర్చే బలాన్ని ఇవ్వు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
కనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికర సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి కాగల తీరుడు మహిమోపేతుడు శత్రుఘర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసి కొనా. తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము పెంచే కుప్పెల్చియగసే దక్షిణ దిశగా లంక చేరగా. వానరోత్తమా ఒకసారి నిలుమా నాసికరాల శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు కొని మన్ననలన్నుమా శతయోజనముల పరిమితము గల జలనిధి నవలీల దాటిపోగల నీకు మైత్రికడు ప్రాప్యము నాకు నీకు తండ్రి కడు పూజ్యుడు నాకు. పర్వతోత్తముని కరమున నిమిరి పవనతనయుడు పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమా సంతసించితిని నీ సకారము ప్రీతినందితిని రామ కార్యమై ఏగు సూటిని సాధించు వరకు ఆగనంటిని నే పోవలే క్షణమెంతో విలువలే నీ దీవెనలే నాకు బలములే. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మరూపుడే బయలుదేరను రజనీకరుని వెలుగున తాను రజనీచరుల కనుల బటకను పిల్లి వలె పొంచి మెల్లగా సాగెను ఉత్తర ప్రాకార ద్వారము చేరెను లంకా రాక్షసి కపివరుగాంచను గర్జన సేయుచు అడ్డగించను. కొండ కోనలా తిరుగాడుకోతివి ఈ పురికి ఏ పనికై వచ్చితివి లంకేశ్వరుని ఆనతి మేరా లంకాపురికి కావలియున్నా లంకను నేను లంకాధిదేవతను నీ ప్రాణములను నిలువున తీతును కదలక మెదలక నిజము పలుకుమని
కోటగోడ అవలీలగను కపి కిశోరుడు లోనికి దుమికెను శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను ముందుకు సాగెను ఆడి ముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేషుడుగాంచెను సువర్ణమయ సౌధరాజముల ఖగ ఖగ మెరసే ఉన్నత గృహముల కలకలలాడే నవ్వుల జల్లులు మంగళకరమో నృత్య గీతములు అప్సరసల మరపించు మదవనుల త్రిస్థాయి గలుపు గానమాధురులు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేషుడుగాంచెను మాటి మాటికి వేడిని కూతుల సెగలను రాకే అగ్నిజ్వాలను చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల ఘోర వలయమున
ఎస్ రామారావు గారి ప్రసిద్ధమైన సుందరాకాండ ప్రదర్శన చూశాము. దీని తర్వాత యుద్ధకాండ జి పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ వాళ్ళు యుద్ధకాండ ప్రదర్శిస్తున్నారు. యుద్ధకాండని బుర్రకథ రూపంలో ప్రదర్శిస్తారు. ఈ బుర్రకథని శ్రీ డబ్బీకర్ శంకర్ అనేటువంటి ఒక తెలుగు కవి వారు రాశారు. ఇబ్రాహీంపట్నంలో ఉంటారు వారు సార్, వాళ్ళు రాలేదు. డబ్బీకర్ శంకర్ గారు ఈ బుర్రకథ రాశారు. వారి బుర్రకథకి అనుగుణంగా యుద్ధకాండ ప్రదర్శనని పల్లవి మోడల్ స్కూల్ వెళ్ళండి, పల్లవి మోడల్ జి పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ దిల్సుఖ్ నగర్ వాళ్ళు యుద్ధకాండ ప్రదర్శిస్తారు. యుద్ధకాండ తర్వాత శ్రీరామ పట్టాభిషేకం సీన్ ఉంటుంది. ఆ రోజు గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. వినరా భారత వీర సోదరా, విజయము మనదేరా. రామ రావణుల మధ్య యుద్ధము నిశ్చయమైనదిలే. పక్షము దినముల వానర వీరులు బిరబిర వచ్చిండ్రు. సుగ్రీవాంగద హనుమ జంబవత జట్టి కొట్ల కొలది. నేల ఈనెనా నింగిరాలెనా ఎనగ కరలి చేరా అన్నా. నాకు ఇప్పుడు ఇది చెప్పు, ఇవాళ నువ్వేం ముచ్చట చెప్తావో నా చెవుల వెయ్యరానే. తప్పకుండా ఈనాడు మనోడు రామసేతు నిర్మాణం వివరిస్తాడు. ఆహా, సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లిన రావణునికి బుద్ధి చెప్పడానికి నలుని సారథ్యంలో రాముడు ఆంజనేయుని భుజం మీద, లక్ష్మణ అంగుదుని భుజంపై, సుగ్రీవుడు పల్లకీలో సుజల సుఫల మార్గంలో ఉత్సాహం ఉరకలు వేస్తుంటే కడల తీరం చేరుకున్నారు. ఒరే, మరి రావణుడు లంకలో ఊరికే కూర్చుండా? పోతే పోనీ పోరా అని పాట పాడుకుంటూ ఉండా, లేక భయపడుతుండా? సామంతాది సభాసదులతో యుద్ధ సన్నద్ధత గురించి మందనాలు చేసిండు. ఓ అబ్బో, వాళ్ళంతా బీరాలు పలికి నరవానరులను లెక్క చేయవలసిన పని లేదు అని యుద్ధానికి పురిగొల్పిండ్రు. మరి మన విభీషణుడు ఏమనలేదా అనే? తొందరపడకురా సుందరవదన, తినబోతూ రుచి ఎందుకు అడుగుతావు? మన వారు ఇనిపిస్తారు, ఇనుకోరా. సచివ సమావేశం వనరించను పౌలశ్చుండకట. హరిమర్దకుడకడగ్గి పెట్టి మన లంకనే గాల్చిండు. యుద్ధము వద్దనే సందేశంతో సంధికి సయ్యంటూ సీతామాతను సమర్పించమని విభీషణుండనెను. దీనికి రావణుడు ఒప్పుకుందా? మనసలు ఊరుకుందా? చెప్పరా జల్దీగా. లేదురా తమ్ముడా అన్నట్టు అగ్గి మీద గుగ్గిలం అయ్యిండు. క్రోధావేశాలకు లొంగి క్రూరంగా నిందించడు. ఉక్రోశం ఉద్రేకం క్రోధంతో విభీషణుతో రావణుడు ఏమంటుండంటే, ఏమంటుండు? పడపట పనులే కొరికెరా సై, ఉసముసముసలే కట్టెరా సై, నరవానరులే కాటిరా సై, నీతుల బూతుల నాపరా సై, ఎంత ధైర్యమో దుర్దుడా సై, ఎంత నుండకో మూర్ఖుడా సై, విరోధి బంటని చిట్టెరా సై, విషపు పురుగుగా మారెరా సై, తన్ను దన్ని పెద్దన్న తమ్మునే లంక నుండి వెలివేచారా. భయానంటి బాయ్ తమ్ముడా సై, మేలు బలానోయ్ దాదానా, భయానంటి బాయ్ తమ్ముడా సై, మేలు బలానోయ్ దాదానా. అయ్యయ్యో, ఎంత పని అయిందిరా. కొడుకు లాంటి తమ్ముణ్ణి మంత్రిని కూడా వదులుకోవడం అంటే తన చెయ్యి తానే నరుక్కున్నట్టుగానే. అవునవును, ధర్మాన్ని వీడిన అన్నను వీడడానికి తీర్మానించుకొని ఆహాహా 2 గడియలలో 4 అనుచరులతో ఆకాశ మార్గాన రామలక్ష్మణులున్న విడిదికి వచ్చేసిండు.
జగదభిరామ రఘుకుల సోమ శరణము నీయవయ్యా రామ కరుణను చూపవయ్యా అని పాడుకుంటూ ఎలా వచ్చిండో మనోడు చెప్తాడు వినరా. రెక్కలుడిన పక్షి కైవడి అంగలార్చుకుంటూ అయ్యో ఎంత పనయ్యేరా దిక్కు తోచక దయా జలది రాముని చేరిండు. అయ్యో ఎంత పనయ్యేరా రావణానుజుడు భక్తవత్సల రామ పరంధామా. అయ్యో ఎంత పనయ్యేరా నీట ముంచిన పాల ముంచిన నీట భారమయ్యా. అయ్యో ఎంత పనయ్యేరా అంటూ విభీషణుండు అంజలించన శత్రు భయంకరుని తరికిట చంకరిత. శత్రు తమ్ముడు ఇట్లొస్తే రాముడు ఒప్పుకున్నాడా? కసుబుస్సుమన్నాడా? లేదురా, సద్గుణాల ఖని రామన్న, శరణన్న భీకర శత్రువుకైనా అభయమిచ్చే ఆశ్రిత మందారం. ఎవరేమి చెప్పినా వినకుండా లంకాధిపుడిని చేస్తానని మాట ఇచ్చి సముద్ర జలాలతో లక్ష్మణుని చేత అభిషేకింపజేశాడు. రామన్న రాముడు కోదండ రాముడు భగవాన్ని తన వాణిగా మలుచుకున్నాడు. రామన్న రాముడు కోదండ రాముడు భగవాన్ని తన వాణిగా మలుచుకున్నాడు. శబాష్. గా తర్వాత ఏమైందిరా? రాముడు సముద్రాన్ని దాటే ఉపాయాన్ని చెప్పమన్నాడు. అంత విభీషణుడు సముద్రుణ్ణి మొక్కమన్నాడు. వారధి గట్టి వారాసిని దాటొచ్చు అన్నాడు. అరే రే, రావణుడు ఒంటరైపోయినాడ్రా? తెగిన పతంగిలాగా దిక్కుతోచకున్నాడ్రా? లేదురా, అంటే తమ్ముడు కుంభకర్ణుడు జీవించే ఉన్నాడుగా. ఈ కుంభకర్ణుడు ఎవడు రో? కుంభాలు తింటాడ్రా? అవునరా, నువ్వు ఊహించినది నిజమే. పుట్టినప్పటి నుండి తనకి కనిపించిన జంతువులను, నరులను, రాక్షసులను కూడా పట్టి నోట్లో కుక్కేవాడు. వాయమో, ఈ విషయం తెలిసి దేవేంద్రుడు వస్తే ఆయన తెల్లేనుగు దంతం బీగ ఆణ్య కొట్టిండంట. అది తెలిసి బ్రహ్మ వస్తే ఇంద్రత్వం అని పోయి నిద్రత్వం అని అడిగింది. వాని సోయి గూలా గంట సోయిలేక ఎట్ట కోరుకుంటా? ఆ నల్లని గుట్టగా గుర్రు గుర్రుమని దొరక పెట్టుతుండు. తందన 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 తాన తందనానా. ఆ ఉలకడు పలకడు ఉత్సములేందులు హయములు దొక్కినను. తందన 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 తాన తందనానా. వేరి మృదంగాలు వీణుల బాతాలు నినగదలడురా. తందన 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 తాన తందనానా. సూలారీటలు కరుకు తమ్ములను పుచ్చిన నవ్వడురా. తందన 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 తాన తందనా. వీరులు సూరులు వివిధాయుధముల విజృంభించిరిరా. కరిగిన జంతరిత. ఇంతకు లేచిండారా ఆ కుంభకర్ణుడు? లేవలేదురా, కానీ శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలున్నట్లు మధ్యమాంసాదులు షడ్రసోపేద రసాలతో అబ్బో గుమగుమలీడే వాసనలీను పదార్థాలను గుమగుమలాడే పదార్థాలను ముక్కు నోరు దగ్గర పెట్టగానే కరోనా పరిగెత్తిందా? భలే మంచి విందు అని లొట్టలేసుకుంటూ నాలుగు తడుపుకుంటూ ఆవురావురు ఆపరా బాబు నీ గోల. ఎంతవారైనా తిండికి ముందుంటారన్నట్టు 10,000 పీపాల మద్యం, గుట్టల కొద్దీ ఆహారాన్ని లాగించి తనను లేపిన కారణాన్ని తెలుసుకొని అన్న వద్ద కేగిండు. ఆ వడివడి అడుగుల వేసరా, పడి పడి దండాలెట్టరా, గత జల సేతు బంధనం కర్తవ్యం కాదననురా. అన్నదమ్ముల దొమ్మిలో హతమారుస్తానన్నాడు. యుద్ధ స్ఫూర్తి నిలువెల్ల నింపుకొని యుద్ధ భూమిలో అడిగడినాడు. బలానంటి బాయ్ తమ్ముడా కై మేల్ బలానోయ్ దాదానా. బలానంటి బాయ్ తమ్ముడా కై మేల్ బలానోయ్ దాదానా. ఆఖరికి జంతరిత కొండంత పెయ్యున్న దెయ్యంగాన్ని చూసి వానర్లు జడుచుకుంటారా? లేకేం,
మహావీరులు కూడా అతన్ని చూసి భయపడ్డారు. అబ్బో, బతుకుంటే బలిసాకు తినొచ్చని పారిపోతున్నారు. అబ్బా, వారు అలా పారిపోతూ ఉంటే సుగ్రీవ అంగద జాంబవంతాది వీరులందరూ కూడా అది రాక్షసులు నిర్మించిన మహాయంత్రమని అందరూ కలిసి దాన్ని నిర్మూలించాలని ధైర్యాన్ని నూరిపోశారు. యుద్ధరంగమున కుంభకర్ణుడు సముద్రుండునయ్యే సంతానదాన అంగద హనుమ సుగ్రీవాదుల అదరగట్టినాడు. చావోరేవో తెలుసుకోమని సవాలు చేసిండు. ఐంద్రాస్త్రమున రక్కసుతలను రాముడు ఖండించే తరి. నాకు ఇంకో శంకర, ఒక్క వేటికే గుట్టంత కాని రాముడు మట్టు పెట్టిండు ఆరా? లేదురా, యుద్ధం చాలాసేపే జరిగింది. ముద్గరాని బట్టిన కుడి చేతిని వాయుయాస్త్రంతో తెగ్గొట్టిండు. అబ్బో, ఇంద్రాస్త్రంతో ఎడమ భుజాన్ని కోసిండు. అమ్మ, వా కాళ్లను చేతులను ఖండ ఖండాలుగా నరికి ఐంద్రాస్త్రంతో తలను లంకలో పడేటట్టు కొట్టిండు. దాంతో కూడా ఎంత మంది కూలారట. రామ పరాత్పర సంగర భీమారాజీవాక్షున కంజలుడు. రామ పరాత్పర సంగర భీమారాజీవాక్షున కంజలుడు. పంతం తోడు తనంతకునంతటి బలవంతుని తెగటార్చనురా. పంతం తోడు తనంతకునంతటి బలవంతుని తెగటార్చనురా. నక్తం చరకుల నాశనమై హరి రఘుకుల మందున జనించే. నక్తం చరకుల నాశనమై హరి రఘుకుల మందున జనించే. ఆతని చరితంబమలిన పుణ్యము విన్నను గన్నను సౌభాగ్యం. విన్నను గన్నను సౌభాగ్యం. మన విన్నను గన్నను సౌభాగ్యం. తైకిటజం సరిత. ఇంద్రుని జయించిన ఇంద్రజిత్తు పేరు గల మేఘనాథుడు మాయాయుద్ధంలో ఆరితేరినవాడు. సర్వాస్త్ర శస్త్ర ప్రవీణుడు రావణుని పెద్ద కొడుకు. పినతండ్రి పాటుకు దుఃఖించి భారమంతా తనపై వేసుకుని వంటి చేత్తో విజయాన్ని కట్టబెట్టాలని వచ్చాడంట. అబ్బో, అవునరా, చెప్తాను విను. రాసభముల రథమెక్కరా, రథము తమాయం అయ్యరా, బ్రహ్మాస్త్రం సంధించరా, బాణవర్షమే కురిసరా, పిడుగుల జడి మొదలయ్యరా, వీరుల కనుగవ కందడు, నాటు నుండి ఆదాశరథులపై ధాటిగా విధ్వంసం వనరించే. బలమంటి పై తమ్ముడా మేలు బలానోయ్ దాదానా, బలమంటి పై తమ్ముడా మేలు బలానోయ్ దాదానా. సరికిటజం సరిత. అయితే మన రామలక్ష్మణులకు ప్రమాదం జరిగిందా? పరిస్థితిని జర్ర చెప్పరాదే. రాముని సలహా మేరకు బ్రహ్మ మీద గౌరవంతో అస్త్రబాధను అనుభవిస్తూ స్పృహ కోల్పోయినట్టు అన్నదమ్ములిద్దరూ పడున్నారు. అయ్యో, 67 కోట్ల మంది వానరులు హతులయ్యారు. స్పృహ కోల్పోయిన వారిరువురు చచ్చారనుకుని తండ్రికి వార్తను తెలిపాడు. అంతలో హనుమ విభీషణులిరువురు తాతను వెతుకుతున్నారయ్యా. అయ్యో, ఎంత కష్టమొచ్చే. కనులను తెరవని జాంబవంతుని కడ ఎంత కష్టమొచ్చే. నిక్వనంబు విని విభీషణుండని పులిసి పల్కెనిట్లు. అయ్యో, ఎంత కష్టమొచ్చే. మారుతాత్మజుడు చిరంజీవి హనుమంతుడు జీవితుడా. అయ్యో, ఎంత కష్టమొచ్చే. హనుమ గతించిన అంతా బతికిన చచ్చిన తుల్యంబే. అయ్యో, ఎంత కష్టమొచ్చే. పింగాక్షుడు జీవించిన సేన చచ్చియుగ. నలువసూతి జాంబవంతుడు గట్ల ఎందుకన్నాడో జర్ర సోయి తెచ్చుకొని చెప్పరాదే. హనుమంతుడు చిరంజీవి, ఘటనాఘటన సమర్థుడు. పంతంతోటి కాలాంతకున్నంతటి బలవంతుడైనా పట్టి విజయాన్ని ఇస్తాడు. సుషేణుడనే వైద్యుని సలహాతో జాంబవంతుని ఆదేశం మేర
సర్వౌషధీగిరిని హనుమంతుడు తెచ్చాడు. అబ్బా! ఆ వాసనకు గాయాలు మాయమైనవి. చచ్చిన వానరులంతా లేచి కూసుండ్రు. మరి ఇంద్రజిత్ ఊరుకున్నాడా? రెచ్చిపోలేదానే? వానరులు లంకకు నిప్పంటించారు. ఆ రాక్షసునికి కంటకప్రాయమైంది. శత్రుపక్షమున వీరుల ధైర్యం దెబ్బతీయదలచే మాయా సీతను తెచ్చి మారుతి చూడగా చంపేసే అయ్యో నిజమని సైన్యం దంతా చోక చంద్రమయ్యే మాయాయాగము తోడ శక్తులు వడయగదలిచిండు మాయాయాగము తోడ శక్తులు వడయగదలిచిండు దేవనందనా రావణానుజుడు రాక్షసమాయని రాముకు తెలిపిండు. ఆ తర్వాత ఏం జరిగిందో తొందరగా చెప్పరాదే. ఈ తండ్రాట నేను తట్టుకోలేకుంటున్నాను రా. ఆగురా, శత్రు సైన్యాన్ని సమూలంగా నాశనం చేయడానికి నికుంభిల అభిచార హోమాన్ని చేయడానికి మరుగైన ప్రాంతానికి ఇంద్రజిత్తు వెళ్ళిండు. వాయమ్మో! దాంతో అతి బలవంతుడవుతాడని విభీషణుడు చెప్పగా రామాజ్ఞంతో హనుమంతుడు అంగదుడు వెంటరాగా లక్ష్మణమూర్తి సర్వ సన్నిధుడై వెళ్ళిండు. అరే, ఆ తర్వాత ఏమైందిరా? లక్ష్మణ్ ఇంద్రజిత్తుని దొరకబట్టిండా? పోరు జరిగిందానే? అని చంపిండా? జర గప్పను ఉండరా, మనోడు ఎవరిస్తాడు ఇను. లంకాపురమున అంగదాదులు జల్లెడబట్టిండ్రు. అవును, జల్లెడబట్టిండ్రు. మరుగున నుండి మాయాయాగం చేయగదలిచిండు. జన్నం భగ్నం చేయగలిసి యుద్ధమే జిత్తు తల నేల రాల్చిదా రాముని చేరిండు. అయ్యో తందానా దేవనందనానా సరికిట్ట జంపరిధా. అమ్మయ్యా, ఇంద్రజిత్తు కథ ఒడిసింది. ఆనందం కురిసింది. ఆనందమా ఆనందమానందమాయనే మన రామయ్య పని సులువాయనే. అరే అన్న, ఇప్పుడు ఇంకా మనం ఏ ముచ్చట చెప్పుకుంటున్నాం? జల్దీగా చెప్పరా. తప్పకుండా చెప్తాను విను. ముల్లోకాధిపతులను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి ఆఖరికి ఒక మర్యాదా పురుషోత్తముని చేతిలో చచ్చిన అబ్బా రావణాసురుని వధను మనం చెప్పుకుందాం. కాలయమునిగా కాలు దువ్వే రావంతో కయ్యానికి వానరదండు కాలికి బుద్ధి చెప్పింది ఆరా. అయినా దశంతో నీ ఎవరైనా ఎట్లా చంపగలరా? అవును, నువ్వు అన్నది నిజమే. కానీ కుంభకర్ణుని, అతికాయుని, మేఘనాథుని మట్టుబెట్టిన రామలక్ష్మణుల ముందు వాడెంత, వాని పరాక్రమం ఎంత? పులికి పిల్లి ఏపాటిరా? రామలక్ష్మణుల ఢీకొని రావణుడాది సల్పుతుండే దానతూన కోదండ పండితికి పరిగిడ రావణుడు ఇంద్రుడంపగా మాతలి దివ్యరథమునే తెచ్చరా అంజలించి తానెక్కెరా అద్భుత రణమే సాగరా ఎవరికెవరు వెనుకాడరు రామునిపై చెయ్యరా రావణు సారథి రథిని గావగా రథమును పక్కకు బళనంటి బైతమ్ముడ సైమేలు బలనోయ్ దాదానా బళనంటి బైతమ్ముడ సైమేలు బలనోయ్ దాదానా తరికిట జంపరిథా. సారథి ఊరుకున్నాడ్రా. గా గడుసోడికి అవమానం సాగుతో లెక్కంటారు కదా. అవును, అగస్త్య మహర్షి వచ్చి రామునికి ఆదిత్య హృదయం అనే మంత్రోపదేశం చేశాడు. ఆ మంత్రము ముమ్మార్లు రాముని బాణాల తాకిడికి రావణు తలలు నేల రాలుతూ మళ్ళీ మళ్ళీ మొలుస్తున్నాయి. యుద్ధం భీకరంగా సాగుతోంది. గగనాకారం సాగరం సాగరో యథా రామరావణయోర్యుద్ధం రామరావణయోరివా. ఓరే వాడు చెప్పేది ఏమైనా అర్థమవుతుందిరా? గది సంస్కృతం, దేవభాష. నాకెట్లా అర్థమవుతుందిరా? ఆకాశానికి ఆకాశం, సముద్రునికి సమానమైనట్టు రామరావణ యుద్ధమే సమానంగా భీకరంగా సాగుతున్నది.
జల 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 పల 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 తలలు రాల్చగా గల 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 చక 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 మరల మొల్సెను తలగొని మాతలి రామునితో నన్ను బ్రహ్మాస్త్రంబును ప్రయోగించమని పురమును వెన్నును చించెను శరము ఉల్కవోలే రావణుడు గూలెను తరిత అయ్యో రావణ సురకులాధిప అమరుడవైతివ ఓ రాజా అమరుడవైతివ ఓ రాజా చయ్యన మేరువు గిరినే లేపిన సాంబ శివార్చక దశకంఠ సాంబ శివార్చక దశకంఠ పరసతి గోరిన పాపమాజిలో పడదోసినదా పౌలస్య పడదోసినదా పౌలస్య కామక్రో కసితో నిన్ను కదనములో కడ తీర్చనయా కదనములో కడ తీర్చనయా తరికిట జంతరిథ అమ్మ ఇక మన కథ అయ్యిందా ఆరా వెళ్దామా ఆగురా బంగారు లంకను ఉంచుకుందామా అని లక్ష్మణన్నంటే అంటే తమ్ముడా అలా మాట్లాడడం తగదని జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరియసి అని వివరించిన రాముని ఆ పరమశివుడే ప్రశంసించాడు. రవికుల సోముని బండన భీముని రాముని చరితము మధురమురా రవికుల సోముని బండన భీముని రాముని చరితము మధురమురా భువి కాపాడగ ధర్మము నిలుపగ పురుషోత్తము శుభ కథనమురా భువి కాపాడగ ధర్మము నిలుపగ పురుషోత్తమ శుభ కథనమురా షోడశ గుణముల సుగుణ గుణకనికి స్తోత్రము శరణని పలుకుమురా షోడశ గుణముల సుగుణ గుణకనికి స్తోత్రము శరణని పలుకుమురా మాయామయ సంసారము దాటగ మారుతి ప్రభువుకు మంగళము మాయామయ సంసారము దాటగ మారుతి ప్రభువుకు మంగళము మన మారుతి ప్రభువుకు మంగళము మన మారుతి ప్రభువుకు మంగళము లక్ష్మణమూర్తికి రామచంద్రునికి మంగళం జయ మంగళం ధీరోదాత్తకు ధీరలలితునకు మంగళం జయ మంగళం దశరథాత్మజా జయ శౌర్యానికి మంగళం జయ మంగళం ఆశ్రిత వత్సలుడ విరామ గుణకనికి మంగళం జయ మంగళం ఆశ్రిత వత్సలుడ విరామ గుణకనికి మంగళం జయ మంగళం శ్రీమద్రమారమణ గోవింద గోవింద సీతా సమేత శ్రీ రామచంద్రమూర్తికి లక్ష్మణమూర్తికి వీర హనుమాన్ కి
ఇప్పటి వరకు మనము టైనీ స్కాలర్స్ హై స్కూల్ అత్తాపూర్ వాళ్ళు ప్రదర్శించినటువంటి శ్రీరామ పట్టాభిషేకం ఫైనల్ సీన్ చూసాము. 10:30కి ప్రారంభమైనటువంటి రామాయణము 12:15కి పూర్తయింది. 1 hour 45 minutes మన ఎస్టిమేట్ ప్రకారంగా వచ్చింది. ప్రదర్శించడం అన్నది చాలా కష్టం. అందున సుందరాకాండ దాన్ని ప్రదర్శించడం, బుర్రకథకి యుద్ధకాండ ప్రదర్శించడం చాలా కష్టం. ఈ క్లిష్టమైన అంశాలని పెద్ద పెద్ద స్కూల్స్ లైక్ పల్లవి మోడల్ స్కూల్, పుల్లారెడ్డి స్కూల్ తీసుకున్నారు, చాలా బాగా చేశారు. అయితే మన దగ్గర వేద ఇందాకలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ we got to see a lot of creative elements today, whether it was with the imagery or with choreography. We got to see a lot of creative elements today. చాలా క్రియేటివ్ ఎలిమెంట్స్ చూసాము ఇవాళ హనుమాన్ సీన్స్ అండ్ యుద్ధం సీన్స్లో. అండ్ అందరూ పెట్టిన ఎఫర్ట్స్ చాలా క్లియర్గా కనిపించినాయి. సో ఫస్ట్ అప్రిసియేషన్ ఫర్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. సో ఐ హోప్ ఇంప్రూవ్మెంట్స్ ఇంకా ఉన్నాయి. సో అందుకని టైం పట్టేస్తుంది ఇంప్రూవ్మెంట్స్ అని చెప్పుకుంటూ వెళ్తే. ఇట్ విల్ బి సెండ్ టు ఎవ్రీ స్కూల్. ఒక్కొక్క స్కూల్కి ఇంప్రూవ్మెంట్స్ ఏంటి అన్నది ఇట్ విల్ బి సెండ్ టు ఎవ్రీ స్కూల్ ఇన్ రిటర్న్ ఫామ్. చిన్న సమీక్ష. విశ్వ హిందూ పరిషత్తు సంస్కార భారతి తరపున మేము రామాయణాన్ని ప్రదర్శింపజేద్దామని అనుకున్నాము. దానికోసమని ఇవాళ రిహార్సల్స్ పెట్టుకున్నాము. ఈ రామాయణాన్ని వివిధ కళారూపాల్లో ప్రదర్శించాలి. నాటకము, తర్వాత నృత్యము, తర్వాత బుర్రకథ, తర్వాత కోలాటము, చెక్క భజన, కూచిపూడి నృత్యము, ఇట్లాగ వివిధ కళారూపాలతో రామాయణ నృత్య ప్రదర్శన అనుకున్నాము. దానికి ఇవాళ 7 స్కూళ్ళ నుంచి 220 పైగా విద్యార్థులు వచ్చి ఇప్పుడు రామాయణ ప్రదర్శన చేశారు. ఇది రిహార్సల్ మాత్రమే. దీనిని మళ్ళీ ఒకసారి సమీక్షించుకొని దీన్ని జనవరిలో రామాలయం అక్కడ ఆవిష్కరణ అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ సమయం సందర్భంగా మన తెలంగాణ ప్రాంతంలో హైదరాబాదులో ఈ రామాయణ ప్రదర్శనని భవ్యంగా దివ్యంగా ప్రజలందరికీ సమర్పించాలనేటువంటి ఉద్దేశము. బహుశా ఈ సెప్టెంబర్ మాసం కాబట్టి అక్టోబర్, నవంబరు, డిసెంబర్ ఈ 2-3 నెలల్లో ఈ ప్రదర్శనకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని మేము భావిస్తున్నాము. రాముడు జగదభిరాముడు, లోక సంరక్షకుడు, అందరికీ ఆప్తుడైనటువంటి వాడు. ఆ శ్రీరాముని పేరు మీద ఇవాళ ఇంతమంది విద్యార్థులు పాల్గొనటము, ఈ హరిహర కళాక్షేత్రంలో ఈ దేవాలయ కమిటీ వారు కూడా చక్కటి ఏర్పాట్లు చేసి ఇక్కడ ఈ రామాయణ ప్రదర్శన యొక్క ఈ రిహార్సల్స్ని వాళ్ళు చేయటము మా అందరికీ ఆనందకరంగా ఉంది. మీరందరూ కూడా దీన్ని చూసి ఆనందిస్తారని భావిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ సంస్కార శిక్షణ మరియు సంస్కార భారతి ఆధ్వర్యంలో ఈ యొక్క రామాయణ ప్రదర్శన అనేటువంటి యొక్క అంశాన్ని తీసుకొని దీన్ని 8 భాగాలుగా విభజించి మరియు సీతారామ జననము, కైకేయి వరాలు, యాగ సంరక్షణ, జానకి అపహరణము, జటాయువు సంహారము, తర్వాత యుద్ధకాండ మరియు ఈ విధంగా 8 భాగాలు శ్రీరామ పట్టాభిషేకంతో 8 భాగాలుగా చేసి మరి 6 స్కూళ్ళ చేత మరియు కూచిపూడి నృత్యం ద్వారా ఈ యొక్క ప్రదర్శనల్ని వివిధ కళల రూపంలో ఈ అందరికీ భావి తరాలకు ఇది తెలిసే విధంగా చేయాలని చెప్పే ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ ఈ ప్రయత్నాన్ని చేస్తుంది సంస్కార శిక్షణ ఆధ్వర్యంలో. మరి ఇటువంటి ప్రదర్శన మరెన్నడూ కూడా ప్రదర్శన అందరికీ మన పరిషత్తు షష్ఠాబ్ది ఉత్సవాలు హిందూ పరిషత్ ప్రారంభ 60 సంవత్సరాలు సంవత్సరాల ఈ షష్ఠాబ్ది సందర్భంగా ఇది చిరకాలము భావి తరాలకు కూడా తెలిసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక పెద్ద స్టేడియంలో చేయాలనే ఉద్దేశంతో ఇది రిహార్సల్ మాత్రమే. కాబట్టి ఇటువంటి ఈ ప్రదర్శనని మేము వివిధ కళల రూపంలో భావి తరాలకు అందజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రిహార్సల్ చేయడం జరిగింది.
జయశ్రీ పరిరక్షణలో భాగంగా విశ్వ హిందూ పరిషత్ చేపట్టినటువంటి ఒక విభాగము ఈ యొక్క సంస్కార భారతి, తర్వాత విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించబడి కొద్ది దినాల్లో రీతిగా మన సంస్కృతిని పరీక్షించేటువంటి కార్యంలో విశ్వ హిందూ పరిషత్ ముందుంటుందని తెలుపుతూ కోరుతున్నాను. విశ్వ హిందూ పరిషత్తులో సంస్కార శిక్షణ కొత్త విభాగం ఏర్పడింది. ఆ విభాగం ద్వారా సంస్కార భారతి సహకారంతో రామాయణాన్ని, అంటే మన మనిషి జీవన కరదీపిక రామాయణం, ఈ రామాయణాన్ని చిన్నపిల్లల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఒక సత్సంకల్పంతో ఈ పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు మన వాళ్ళు. దీనిని మరింతగా పెంపొందించి రాబోయే తరాలకి రామాయణం అనేది ఏంటో పిల్లల ద్వారా తలపించాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం మన వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది చక్కటి విజయంతో ముందుకు వెళ్తుందని మీ అందరినీ కోరుతున్నాను. ధన్యవాదాలు. జై శ్రీరామ్. పరిషత్తులోని సంస్కార శిక్షణ ఆయాం ద్వారా సంపూర్ణ రామాయణం యొక్క నృత్య ప్రదర్శనలు 6 పాఠశాలల విద్యార్థులు చాలా చక్కగా నిర్వహించారు, చక్కగా నటించారు. పూర్తిగా ప్రదర్శనలో వాళ్ళ పాత్రలో లీనమై నటించారు, చాలా చక్కగా ప్రదర్శించారు. ఇంకా కొంత ప్రాక్టీస్ అభ్యాసం అవసరం. తర్వాత శతాబ్ది ఉత్సవాల్లో ఇది పెద్ద కార్యక్రమంగా తీసుకొని ఆ కార్యక్రమంలో ఈ 6 స్కూల్స్ వాళ్ళు మంచి అభ్యాసంతో అందులో ప్రదర్శన చేస్తారని, ఆ ప్రదర్శన మకటోమాయంగా ఉంటుందని విశ్వసిస్తున్నాం. జై శ్రీరామ్. అయోధ్యలో భవ్య శ్రీరామ జన్మభూమి లోపల భవ్య రామ మందిరం నిర్మాణం అవుతున్నటువంటి వేళ విశ్వ హిందూ పరిషత్తు 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ శుభ సంవత్సరం లోపల ముఖ్యంగా విద్యార్థుల లోపల రామాయణం చెప్పినటువంటి ప్రబోధించినటువంటి విలువలను విద్యార్థి దశలోపటనే విద్యార్థులకు అందించాలన్నటువంటి సంకల్పంతో అనేక మంది పాఠశాల విద్యార్థులు రామాయణం యొక్క రిహార్సల్స్ ఈరోజు ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రదర్శనను విశ్వ హిందూ పరిషత్తు సంస్కార భారతి వారి ఆధ్వర్యం లోపల నిర్వహించడం జరుగుతుంది. చిన్నారులు అద్భుతమైనటువంటి ప్రదర్శన ఆకట్టుకుంటూ ఉంది. ఫైనల్గా నిర్వహించేటువంటి కార్యక్రమం లోపల సాధారణమైనటువంటి ప్రజలందరినీ కూడా ఆహ్వానించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.